ప్రైజ్ ది లార్డ్. ప్రతిరోజు పరిశుద్ధాత్మతో కలిసి నడవండి అనే కార్యక్రమం ద్వారా మీ అందరికీ కూడా మా ప్రేమపూర్వకమైనటువంటి శుభములు తెలియపరుస్తుంటున్నాను. మరి ఒక నూతనమైనటువంటి ఆశీర్వాదకరమైన దీవెనకరమైనటువంటి ఉదయాన్ని యేసుక్రీస్తు ప్రభువారు మనకు అనుగ్రహించున్నాడు. ఇందును బట్టి ఆయన పరిశుద్ధమైన నామానికి మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. ఈ రోజును కూడా ఒక ఆశీర్వాదకరమైనటువంటి తన వాక్కు ద్వారా పరిశుద్ధాత్ముడు మనల్ని నడిపించాలని ఆశపడుతున్నాడు. 94వ దావీదు కీర్తన 14వ వచనం. యెహోవా తన ప్రజలను ఎడబాయివాడు కాడు. ఆమేన్. నువ్వు దేవుని కుమారుడవు, నువ్వు దేవుని సొత్తై ఉన్నావు, నువ్వు దేవుని యొక్క ప్రజలమై ఉన్నాం మనం. ఆయన తన ప్రజలను ఎడబాసే దేవుడు కాదు. వారు సమస్యలో చిక్కుకున్నప్పుడు ఎదురు చూస్తున్నాం ఎర్ర సముద్రం, వెనక చూస్తున్నాం ఫరో సైన్యం. అలాంటి సమయంలో దేవుడు వారి చేతిని విడిచిపెట్టాడా? లేదు. ఈరోజు నుంచి చాలామంది అలాంటి ఒత్తిళ్ళ గుండా ప్రయాణం చేస్తున్నారు. సమస్యలు, శ్రమలు, పోరాటముల గుండా ప్రయాణం చేస్తున్నారు. ప్రభువును విడిచిపెట్టాడేమో అని నువ్వు అనుకుంటున్నావేమో. శ్రమల సమయంలో, ఎర్ర సముద్రం ముందున్నటువంటి సమయంలో, ఫరో సైన్యం తరుముతున్నటువంటి సమయంలో ఎంత మాత్రము ఆయన విడిచిపెట్టే దేవుడు కాదు. చాలామంది మీకున్న సమస్యలను బట్టి, పోరాటములను బట్టి, ఒత్తిళ్లను బట్టి కన్నీళ్లు కారుస్తూ మీరు ఏడుస్తున్నారేమో. ప్రభా నా చేయి విడిచిపెట్టకండి, ప్రభా నాకు మీరు తోడుగా ఉండండి అని ఎంతమంది అయితే మొర్ర పెడుతున్నారో ప్రభు ఈరోజు నీతో చెప్తున్నాడు. ఆయనను ఎడబాయలేదు, ఆయనను విడిచిపెట్టలేదు. ఆయన నీ కుడి పక్కన నిలబడున్నాడు. ఆయన నీకు తోడుగా ఉన్నాడు. ఆయన విడిచిపెట్టేవాడు కాదు. ఆయన ఎడబాసే దేవుడు కాడు. మనుషులందరినీ విడిచిపెట్టారేమో, రక్త సంబంధులందరినీ విడిచిపెట్టారేమో, అందరూ ఉన్నా కూడా ఎవరూ లేని ఒంటరి పరిస్థితిలోనూ ఉన్నావేమో, భయంకరంగా కన్నీళ్లు కారుస్తూ వేదన చింతూ కుమిలిపోతున్నావేమో. ఈరోజు ఈ వాగ్దానం ద్వారా ధైర్యం తెచ్చుకో. దేవుడు తన ప్రజలను ఎప్పటికీ ఎడబాయడంట. ఆమేన్. హల్లెలూయా. దేవుడు నిన్ను ఎడబాయలేదు. ఆయన నిశ్చయముగా నీ స్థితిని, నీ పరిస్థితులను ఆయన పూర్తిగా మార్చివేస్తాడు. కంప్లీట్గా ఆయన నీ పరిస్థితులు మార్చివేస్తాడు. ఆయన గొప్ప జాలి కలిగిన దేవుడు. ఆయన గొప్ప ప్రేమ కనికరములు కలిగినటువంటి దేవుడు. ఆయన ఏదైనా ఒక రెప్పపాటున, ఒక నిమిషంలో అద్భుతాన్ని చేసే దేవుడు. ఆయన కనుదృష్టి నీపైనే ఉంది. ఆయన కంటి పాప వలె నిన్ను నీ శ్రమలలో కాపాడుతున్నాడు. నిన్ను తప్పక ప్రభువు విడిపిస్తాడు. ఆయన నీకు దూరంగా లేడు, ఆయన నీకు సమీపముగా ఉన్న దేవుడు. ఆయన కౌగిల్లో నువ్వు భద్రంగా హత్తుకోబడి, నువ్వు దాచబడి ఉన్నావు. ఎవరు కూడా ప్రభువా నన్ను మీరు విడిచిపెట్టారా, ఏంటి నా భర్త, ఏంటి నా పిల్లలు, ఏంటి నా కుటుంబ పరిస్థితి, ఏంటయ్యా నా జీవితం అని ఎంతమంది కలవరపడి కలత చెందుతున్నారు. నిద్ర పట్టలేని స్థితిలో దిగులుతో ఉన్నారు. నిశ్చయముగా ప్రభు మీకు సెలవిస్తున్నాడు. నీ దేవుడు నిన్ను ఎడబాయలేదు, నిన్ను విడిచిపెట్టలేదు. మనుషులందరూ విడిచిన ఆయన నిన్ను విడిచిపెట్టలేదు. నీతో ఎవరెవరో మాట్లాడట్లేదేమో, కానీ ఆయన మాత్రం నీతో మాట్లాడుతూనే ఉన్నాడు. మనుషులు దూరం అయ్యారేమో, కానీ ఇగో ప్రభువు జీవముల దేవుడు నీకు దూరం కాలేదు. ఆయనను ఎడబాయలేదు. ఈ వాగ్దానం గట్టిగా పట్టుకొని ప్రార్థించి నిశ్చయముగా ఆయన గొప్ప కార్యాన్ని మీరు చూడబోతున్నారు. నేను మీకోసం ప్రార్థన చేస్తున్న కళ్ళు మూసుకుంటారా? యేసుక్రీస్తు ప్రభువా, ఎంతమంది భయంకరమైన శ్రమలలో, కష్టంలో ఉండి రక్త సంబంధాలందరి చేత విడిచిపెట్టబడి, స్నేహితుల ద్వారా, తోబుట్టుల ద్వారా అయా విడిచిపెట్టబడిన స్థితిలో ఉన్నారు. మనుషులందరూ ఎడబాస్తారేమో, కానీ నీ అద్భుతమైన వాక్కు మాకు అందించారు. నీవు మమ్మల్ని ఎడబాయలేదు. కృతజ్ఞతలై నీ వాక్కుకై వందనములు, నీ మాటకై స్తోత్రములు. మమ్మల్ని ఎడబాయలేదు మీరు. కృతజ్ఞతలు, స్తోత్రములు. నిశ్చయముగా నీ బిడ్డల జీవితంలో గొప్ప కార్యములు చేయండి. ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాను. గొప్ప కార్యములు చేయమని ప్రార్థిస్తున్నాను. మీ దీవెనతో నింపుమని ప్రార్థిస్తున్నాను. ప్రస్తుతం వారు ఏ పరిస్థితులలో ఉన్నారు? కొంతమంది ప్రభా ఇదిగో ఈ ప్రార్థన వింటూ ఏడుస్తున్నారు. హాస్పిటల్స్లో ఉండి ఏడుస్తున్నారు. వారికి ఉన్న సమస్యలను బట్టి ఏడుస్తున్నారయ్యా. తండ్రి, వారి భుజమును మీరు తట్టండి, వారిని మీరు ధైర్యపరచండి,
వారిని మీరు బలపరచండి. వారి హృదయంలో గొప్ప ఆదరణను మీరు తీసుకొని రండి. జాయ్, గ్రేట్ జాయ్, గొప్ప సంతోషం వారి హృదయములు నింపునట్లుగా చేయండి అయ్యా. వారి జీవితంలో నీ ఆశ్చర్యమైన కార్యములు జరిగించి ఆశీర్వదించి నడిపించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి ప్రార్థిస్తుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యూ. నీ దేవుని నీ ఎడబాయలేదు. ఆయన నీతోనే ఉన్నాడు. ఆయన నీ చేతిని పట్టుకొని ఉన్నాడు. విశ్వాసం కలిగి ఉండు. నిత్యంగా ఆయన నీ జీవితంలో గొప్ప కార్యములు చేయనుగాక. ఆమేన్. ఒక ప్రకటన, ఈరోజు రేపు అనగా 20వ తారీఖు 21వ తారీఖు 2 రోజులు కూడా ఈ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఈ కొత్తగూడెం పట్టణంలో పరిశుద్ధాత్మ విడుదల అభిషేక కూడికలు జరుగుతున్నాయి. కంటిన్యూస్గా ఈరోజు రేపు భువన గార్డెన్స్లో విద్యానగర్ బైపాస్ కొత్తగూడెంలో ప్రేయర్స్ జరగబోతున్నాయి. తప్పనిసరిగా చుట్టుపక్కల ప్రాంతాల వారు కానీ దూర దూర ప్రాంతాల వారు కానీ ఈ మాటలు వింటున్నట్లయితే మీరు పాల్గొనండి. అదేవిధంగా ప్రతి నెల 3వ ఆదివారం తైలాభిషేక ఆరాధన జరుగుతుంది. వచ్చే ఆదివారం అది 21వ తారీఖు అది 3వ ఆదివారం. అదేవిధంగా 7 అభిషేకాల్లో కూడా అది థర్డ్ ఆయిల్ అండ్ ఆయింట్. సో ఏ ప్రాంతాల నుంచి రావచ్చు. ఆల్రెడీ అనేక మంది అనేక ప్రాంతాల నుంచి మీటింగ్స్లో పాల్గొనడానికి సిద్ధపడి వస్తున్నారు. మిమ్మల్ని కూడా మేము ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. తప్పనిసరిగా పాల్గొనండి. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ద లార్డ్.